తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటి కోపన్నగ సాయివో ధనుజభంజనవో జగదీశవో సర్వాపన్న శరణ్యాంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవరా. తన్ను నిశాచరుల్ పొడవా శూలం పెట్టి ఒక్కొక్క పోటు పొడిచేస్తుంటే, పర్వత శిఖరాల నుంచి కింద బారేస్తుంటే, సముద్రంలోకి విసిరేస్తుంటే, కింద పడేసి ఏనుగుల్ని తీసుకొస్తుంటే, హిరణ్యకశిపుడు భయంకరమైన మాయారూపాన్ని చూపిస్తుంటే, ఈయననేవట మనస్సులో తన్ను నిశాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటి కోపన్నగ సాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య ఓ అఖిల పావన యంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవర. అలా పొడి చేయడానికి వచ్చేస్తున్న వాళ్ళల్లో, శూలంలో, రాక్షసుల్లో, తండ్రిలో, అందరిలో, అంతటా, సముద్రంలో, పర్వతంలో, పర్వత శిఖరంలో, కింద పడిపోతున్నప్పుడు ఒంటికి తగులుతున్న వాయువులో, కింద పడిపోతున్న భూమిలో, అంతటా శ్రీమన్నారాయణుణ్ణి చూసి పొంగిపోతుంటే గుప్త రూపంలో స్వామి లక్ష్మీ సహితుడై వచ్చి ఆయన్ని పట్టుకుంటున్నాడు. ఇంతమంది కలిసి కుమ్మితే ఒళ్ళు నిప్పెట్టదు, చెమట పట్టదు, ఎముకలు విరగవు, ఏమీ జరగవు. ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి లోటు ఎక్కడి నుంచి ఉంటుందండి? అందుకని ఇన్ని జరుగుతుంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది. ఇన్ని రకాలుగా బాధ పెడుతుంటే పారడు లేచి దిక్కులకు బాహువులొద్దడు బంధురాజిలో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృసంగము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు తాపమనందడు కావరేయనడు తాపమనందడు కంటకింపడు. చిత్రం ఏమిటంటే, పోనీ అలా అనలేదండి, ఈశ్వరుణ్ణి అన్నాడు. పోని తర్వాత ఎప్పుడైనా వెళ్ళి స్నేహితుల దగ్గరికి మా నాన్న చూశారా నన్ను ఎలా పొడిపించేస్తున్నాడో అన్నాడేమో అని అనుకుంటున్నారేమో. ఎన్నడూ అనలేదు. ఆయన ఇలా చేతులు అటు పెట్టేవాడు, ఇలా కొట్టేస్తుంటే పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు, బంధువుల దగ్గరికి పరిగెత్తేవాడు కాదు, అమ్మ పిన్నులు నివసించేటటువంటి ఆ సువర్ణపు మేడలోకి పరిగెత్తేవాడు కాదు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని నిందించేవాడు కాదు, స్నేహితుల దగ్గరికి పరిగెత్తేవాడు కాదు. ఎక్కడున్నవాడు అక్కడే నిలబడి నారాయణ నామజపం చేసేస్తుంటే అంతకంతకి తేజోవిరాజితుడైపోతున్నాడు. ఒక్కొక్క వార్త వస్తోంది, అయా ఏనుగులతో తొక్కించేశాం, కానీ ఏమి చిత్రమో చెమట పట్టలేదు, ఇంకా ఆశ్చర్యం చెప్పా భూమిలో పాతేశాం.